కోడలా ఓ కోడలా ఏం లేదు కోడలా కడుపంతా గవర గవర అవుతుంది కొంచెం అంతా ఉప్పు పిండి చేసి పెట్టవా నువ్వేం పని చేస్తున్నావు పానం అంత గార గార అవుతుంది అయినా ఉప్పుడు పిండి అంటే ఏంటిది ఏమో కొత్తగా అడుగుతాను అయినా పని చేస్తేనే గవర అవుతుందా కోడలా ఈ మధ్యాహ్నాన్ని చూస్తేనే విసిగించుకుంటున్నావు మీ అత్తున్నప్పుడు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టేది అదే అలవాటే నీకు ఉప్పుడు పిండి అంటే తెలియదా ఉప్మా అంటారు ఇప్పుడు ఏదో నాది పొరపాటు కూడా ఉప్మా అయితే ఉప్మా చేయపో కడుపులో అంత అవుతుంది నాకు ఇక నీకు నీ కొడుకు చేసి పెట్టడానికి నాకేం పడుతుంది అయ్యో బండలు కొడుతున్నావా గంటలు కొడుతున్నావా ఉన్నది మేము ఇద్దరమేనా మా ఇద్దరు కంటి పెట్టడానికి కష్టం అవుతుందా కూడా ఇక నేను చేసి పెట్టుకుంటా మా చేసి తలబడతావు కొడుక పొద్దున్న లేస్తేనే ఊరి మీద తిరిగా పోతుంది నువ్వు లేకపోతే ఇంట్లో నన్ను కూడలు లేస్తేనే లేదు ఏడవడున్నావు రా అబ్బా పొద్దున లేవగానే తానం చేసి తయారై బయటకు వచ్చిన బయట ఎవరన్నా టిఫిన్ తినిపిస్తారంటే ఎవ్వరు తినిపించలే ఇప్పుడు ఎట్లా కడుపులో గోకుతాంది అయ్యో అన్నట్టు మర్చిపోయినా మా బాపు కూడా ఇంట్లో ఉన్నాడు ఆయనకు పొద్దున లేవగానే ఆకలి అవుతుంది నా పిల్లం మరి చేసి పెడతాందా లేదా అవ్వ మా బాపుని ఏమన్నట్టుందా చెప్పన పోవాలి బాబు అంత నీరసంగా ఉన్నావు కోడలు టిఫిన్ చేసి పెట్టలేదానే ఏడరా కొడుక ఇంత అంత ఉప్మా పోయి కూడా అన్నది పుట్టడు చదివింది మరి రాకనే ఏంది టిఫిన్ చేసి పెట్టమంటే పుట్టడు మాటలు ఉన్నదా దాని సంగతి చెప్తాగు రవలి ఓ రవలి ఇక దావే అత్తనవా చెవు నిలబడతానవానే ఏం లేదే మా బాబుకు ఆకలి అవుతుందంటే టిఫిన్ చేయమంటే అన్నమాట కదా ఆగో ఏందేమావా నీ కొడుకు రాగానే అన్ని ఎక్కించి చెప్తానా ఉప్మా ఏమన్నాడు వాళ్ళు అన్ని పురుగులే ఉన్నాయి అవేవి వేయద్దా ఆగో బాబు ఉప్మా ఏమైనా చేయబట్టే అలా పురుగులు ఉన్నాయి అట్నే పురుగులు తీసేలా కాగవా పురుగులు తింటావా గంట ఓపిక లేదా అనే బాబు ఏమో పుట్టడి మాటలన్నా నాకెక్కించి చెప్తాను అట్లనే చెప్పిండే అయ్యో బిడ్డ కూడలు నువ్వు ఒకట నన్ను బెదిరిస్తురు కదరా ఇంకోసారి నేను టిఫిన్ చేయమంటే నా చెప్తాడు నేనే కొట్టుకుంటా బాబు ఓ బాబు ఏమత్తడే ఆయన మనసు బాధపడ్డట్టున్నది నీ ఏమని అట్లా అనకుంటే ఏమైతుంది ఏదో ఒకటి అంటాం మా బాబు చూడంగానే అరే పెద్ద మనిషి షుగర్ ఉన్నది ఆగలికి ఆగడని టిఫిన్ చేయమంటే ఇంత ఎత్తు అయిపోవు కదా చలి కూడా వేసిన అయిపోవు కదా అంత పిస చేస్తామైందే ఇప్పుడు ఊళ్ళో పోయి ఇంకో నా కోడలు నా కొడుకు ఒక్కటైరు నాకు తిండి పెడతలేడని ఇంకో గింత చేస్తాడు ఆయన ఇప్పుడు ఎటు పోతాడో ఏమో నీ అవ్వ నాకు గోసక ఉన్నది అడిగినప్పుడు పెడితే ఏమైతుంది నీకు అంటే రోజు చెప్తాను ఆయన ఉపాసం పండ పెడతామేంది నువ్వు ఇట్లనే ఆయన ఉపాసం పండ పెట్టామనుకో ఇది వరకే షుగర్ ఉన్నది కట్టెపూర లెక్క అవుతాడు ఆయనకేమన్నా అయిందనుకో బిడ్డ నువ్వు నా ఇంట్లోనే ఉండద్దు అర్థమైతుందా ఆయన నువ్వు చేసే పని ఏంటే కైకిలు పొమ్మంటానా నిన్నెట్టన్నా పొమ్మంటానా మేము ఇద్దరే ఉంటుంది మా ఇద్దరికి అన్ని పెడితే అయిపోతుంది కానీ అన్ని పిస పనులు చేస్తావు అదే నీకు ఇష్టమైతే అనుకొని తింటావు ఆగో నేనేం అనుకొని తింటాను నలమొక్క కూడా మీకు పెట్టిందే నేను తింటానా కొత్తగా నేనే తింటానా ఏంది మాకంటి పెట్టింది నువ్వు తింటానవా నువ్వు మధ్యాహ్నం ఇంట్లో ఏమనుకొని తింటానో మాకు తెలియదనుకుంటానవా అనే పోనీ చూసి చూడనట్టుంటే బాగా చేస్తానమేందే ఆయన అమ్మ బాబుకు తిండి పెట్టకపోతే నువ్వెందుకే చెప్పు నేనేమనుకొని తిన్నానో మీ పాప వచ్చినాక అడిగిపియాలి అప్పటిదాకా నేను బువ్వ కూర అన్ననే అంటే చెప్తానా ఏందే మా పాప వచ్చినాక నువ్వు అడిగిపించేది ఏం మాట్లాడతావు నువ్వు మధ్యాహ్నం ఇంట్లో ఏం తింటానో మాకు తెలుస్తలేదు అనుకుంటానవా కోడిగుడ్లు ఆమ్లెట్ వేసుకొని తింటాను చికెన్ ఫ్రై చేసుకొని తింటాను మా బాబు చూస్తుంటే మా బాబుకి అంత పిచ్చోడు అనుకుంటానవా తింటలేవా అబద్ధం ఆడకు ఎన్ని చేస్తానవే నువ్వు పోనీ తింటాంది నా పిల్లమే కానీ అనుకుంటే మళ్ళీ వేరే మాట్లాడతానవేందే మాకు తెలియదు అనుకుంటారా మమ్మల్ని పిసోళ్ళని చేద్దాం అనుకుంటారా ఏమో మా బాబు వచ్చినాక అడిగి అని ఏదో మాట్లాడతాను ఆయన మా బాబు వచ్చేదాకా నువ్వు అన్నం కూర అండవా అదే మీ బాబత్తే అగో మా బాబు నీ బాబు ఒకటేనా మా బాబు అంటే కష్టపడతాడు పొలం వ్యవసాయం చేస్తాడు ఎప్పుడో ఒకసారి అతడు కాబట్టి కొడుకు రాడుతా నీ బాబు ఏం పని చేస్తాడు తినుకుంటే ఇంట్లో పడ్డాడు
ఏంది మీ బాబు కష్టపడతాడు ఎప్పుడో ఒక్కసారి వస్తాడు కాబట్టి కోడిని కోసి పెడతావా పిస్తదానా మా బాబు చేసినంత పని మీ బాబు ఏడ చేసిందే నా చిన్నప్పుడు మా బాబు 30 రోజులకు 30 రోజులు వ్యవసాయం చేసేది మార్కెట్ లో పోయేది వడ్ల బత్తాలు మోసేది పత్తి బత్తాలు మోసేది రీకాం లేకుండా పనిచేసి రూపాయి కూడబెట్టి 4 ఎకరాల పొలం కొన్నాడు ఈ బిల్డింగ్ కట్టిండే నీకు అర్థమైతుందా మీ బాబు ఏం కట్టిండే గదే కొంప ఏమన్నా భూమి కొన్నాడానే మా బాబు అని బాగా వెనకేసుకొస్తావు మీ బాబుకు ఒక్క గుంట అన్న భూమి ఉన్నదానే కవులుకు పడతాడు భూమి అర్థమైతుందా అంటే భూమి ఉంటేనే కష్టం చేసినట్ట కవులు పట్టింది కష్టం చేసినట్టు కాదా అయినా మీకు ఉండేకేస్తారు మీరు అగో మీ అయ్యా ఒకరకాల కవులు పట్టుకున్నట్టు మేము కూడా కవులకి ఇస్తానవే కవులకి ఇస్తాను కదా పంట పండితే ఆలు సగం తీసుకొని మనకు సగం ఇస్తారు నువ్వు తినే తిండి ఎక్కడిదే నా భూములేనే ఆ కవులకి ఇచ్చినందుకు మీరు ఏం పని చెప్తారని ఆ పనేదో మనమే చేసుకుంటే ఆ సగం మట్టు కూడా మనకే మిగులుతాయి కదా ఒక్కొక్కరు భూమి లేకుండా ఎడతా అంటే నువ్వేమో ఉండి ఎడతాను పిసదానా మనసార్థం మనం చూసుకోవద్దే ఆ సగం వడ్లు వాళ్ళకి ఇచ్చుడు ఎందుకంటానవా వాళ్ళు ఎంత కష్టపడితే మనకు ఆ సగం వడ్లనే పొద్దునక మాపనక పొలం దున్ని నారాలకి నాటేసి పొలం కలిసి వరి కోసి కుప్పలు ఊడ్చి వడ్లు పట్టి మార్కెట్ వేసుకపోతే పెట్టుబడి అత్తదో రాదో అని గుప్పిట్లో వెతుకొని బతుకుతారే నీకు అర్థమైతుందా వచ్చినదంతా మనకు సగం ఇస్తారు మనకైతే సగం అయితే పక్క వస్తుంది వాళ్ళకు ఉంటానే లేదో మనం అవన్నీ చూస్తానమనే నువ్వు ఒక్క మాట అన్నావు కదా భూమి లేక కొంతమంది ఎడతారు ఉండి నువ్వు ఎడతానమని నాకు ఉండి సాతగాక ఏం చేయండి లేనోళ్లకు సాయం చేస్తాను నేను తప్ప కాదే రావలి నువ్వు తెలుగుండి మాట్లాడతానవా తెలివి లేక మాట్లాడతానవా మాకు పని చేస్తే ఎట్లా సాత కాదు భూమి అట్టిగా నిలువుంటే ఏమత్తదే లేనోళ్ళకి ఇస్తే వాళ్ళు సగం తింటారు మనకు సగం ఇస్తారు మన పేరు తలుసుకుంటారు కాదే ఏం మాట్లాడతానవే నోటికి ఎంత అంత మాట్లాడతావా నీకు పక్క బల్పచ్చిందే తీసుకురాపోవే నీ బాబును కాదు నీ బాబు వాళ్ళ బాబును కూడా తీసుకురాపో నీ మాట్లాడతా నీకు ఏ పోవే ఊరుకుంటే పక్క మాటలు అయితేనే పోనీ అని నీకు ఏ చెప్పుకోవే నీ బాబత్తే నాకేమన్నా భయం అనుకుంటావా అయినా లేనోళ్ళు అంటున్నావు లేనోళ్ళు అంటే నీకు అంత చులకనానే నేను కూడా మా బాబు కూడా లేనోళ్ళమే చిన్నప్పటి సంది కష్టం చేసి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టిండు భూమి కొన్నాడే అయినా మేము ఒక్క పూట కూడా అన్నం తినలేదే మా బాబు ఒక్క పూట అన్నం తింటే ఒక్క పూట గంజి తాగిండట నీకు లేనోళ్ళ గురించి ఏం తెలిసే అయినా నువ్వు ఉన్నదానివా అనే బగ్గ మాట్లాడతావు నీ అయ్య రాని నీ అయ్య వచ్చినాక చెప్తా నీ అయ్య సంగతి నీ సంగతి మీ అయ్య కూడా నిన్ను బాగా వెనకేసుకొస్తాండి అమ్మ ఏమనుకుంటారో ఆహా మేము చిన్నప్పటి సంది కష్టపడ్డాడు మా బాబు గింత పెద్ద పెరిగినంటే నేను అటుకనే పెంచిండానే ఆయన ఒక పూట తిన్నాడు ఒక పూట ఉపాసం అన్నాడు అర్థమైతుందా మా బాబుని చూసుకోవానే నువ్వు రా వచ్చినాక చెప్తా పోయిన చేతులకు చెట్టలు కూడా ఎంత పెద్ద దెబ్బ కొట్టిన నన్ను వాళ్ళ బాబు టిఫిన్ చేయకపోతే నన్ను కొట్టడేంది బయట నన్ను తిట్టవచ్చు కదా బాబు చెప్పి నేను సంగతి చెప్తే ఎట్లా మందు బత్తాలు అయితే వచ్చినాయి 2 కైకిల్లోలను పెట్టి పొలంలో కలిపియాలి ఎన్ని వచ్చినాయి 5 5 10 ఇవి చాలపోతే ఓ సైకిల్ మీద 2 తీసుకపోతే ఏంది ఏంటి బిడ్డ ఏడ్చుకుంటాను ఎందుకు కొట్టిండమ్మా ఏంది బిడ్డ కొట్టిండా ఇట్లా అమ్మా ఈడ కూర్చుండి మాట్లాడదాం ఎదిరించుడు కాదు అల్లుని చెవుడలు తీస్తా బిడ్డ ఈ మామ ఇంత టిఫిన్ అడిగినందుకు ఇంతంత చేయపోయినావు అది కాదు బిడ్డ నీ మామకు షుగర్ ఉంది ఇంత టిఫిన్ చేస్తే అయిపోవు కదా అయితాం కానీ టిఫిన్ చేయమన్నందుకే అల్లుడు కొట్టిండు ఆ బిడ్డ ఇద్దరు నా ఇంట్లో కూర్చొని తింటారు ఏం పని లేదు కదా ఉన్న భూమి కావాలకి ఇచ్చుడు ఎందుకు అదేదో మీరే ఎత్త అయిపోతాయి కదా బాబు అది కాదమ్మా వాళ్ళు కవులకి ఇచ్చుకుంటేది వాళ్ళు చేసుకుంటేంది నేనైతే మంచిగానే చూసుకుంటారు కదా అట్లా తప్పు బిడ్డ నువ్వేంది బాబు తప్పు ఈ పని మాట్లాడతాను అది ఖర్చు బెదిరియవా అది కాదు బిడ్డ బెదిరియవని వాటి
బాగా అల్లుడు కోపానికి వచ్చి నిన్ను ఎల్లగొడితే నేను ఆగమైతా. వాళ్ళు మాట అంటే ఓర్చుకోవాలి బిడ్డ. ఓర్చుకొని తీసుకోవాలంటాను నువ్వు అది పెరుగుతున్నానే బాబు. ఆయన నప్పతోటోడు వచ్చి మాట్లాడేదాకా నీ పోనే పోని ఈ నుంచి. అది కాదు బిడ్డ, వాళ్ళ బాబుకు టిఫిన్ చేయనందుకే అల్లుడు కొట్టిండు. అయినా వాళ్ళతో మనకు ఖాయం ఎందుకు? నిన్ను ఆడ వడగొట్టేస్తా బా బిడ్డ. ఏడికే వడగొట్టొచ్చేది? ఆయన ఏడికి రమ్మను. సరే బిడ్డ, ఫోన్ చేస్తాను. చెయ్యి. హలో అల్లుడు, మా బిడ్డను కొట్టినావు ఎందుకు? ఏంది? సరే అల్లుడు, ఇక్కడికి అన్ని మాట్లాడుకుంటాం. సరే అత్తున్నావా? సరేరా. వచ్చినాక గట్టిగానే బెదిరాలి చెప్తా. అల్లుడు అత్త అన్నాడు, వచ్చినాక గట్టిగా బెదిరిస్తా గాని అన్నం తినవా అమ్మ? తినలే. పా అమ్మ, అన్నం తింటుపో, తిన్నాక మాట్లాడుకుంటాం. అబ్బాయి వాళ్ళ ఇంటికాడ ఉన్నందుకు ఏం టైం పాస్ అవుతలేదు. ఆ శంకరన్న ఉంటే పోయి పత్తాలాట అన్న ఆడతా. ఆగో శంకరన్న, నువ్వు ఎటు పోతానవే? అగో నాతో నీకేం పని రా? ఏం లేదు, ఇంటికాడ ఉంటే బోరు కొడతాంది. నీ దగ్గరకు వచ్చి పత్తాలాడదాం అనుకుంటా. అరే ఇల్లు గాలి ఒకడెడితే ఇంకోటి గాలి ఒకటి ఎడిచిందట. నేను పత్తాలాడట్టున్నారా? ముందు పోతే నువ్వు, వెనుక పోతే గొయ్యి అన్నట్టున్నది నా పరిస్థితి. నా బాధ నేను ఎవరో చెప్పుకోవాలరా? ఆగో శంకరన్న, అందరిని ఎప్పుడు నవ్విస్తావు నువ్వు? నీ బాధ ఏందో చెప్పే. ఏమైంది నీకు? ఏం చెప్పాలరా నా బాధ? మీ వదినతోటి నాకు కోసున్నదిరా. రోజు రోజు లొల్లే. బాబుకు షుగర్ ఉన్నది, దానికి తెలుసు కారా. ఆయనకు పొద్దున లేవగానే ఇంత గాబరైతుంది. ఏదైనా చేసి పెట్టుకుంటే ఆయన చూస్తేనే కదా తెలుసుకుంటాందిరా. ఇలా బాగా లొల్లైంది. 2 దెబ్బలేసి వాళ్ళ ఇంటికి పంపించిన. అయ్యో అన్న, వదిన కొట్టావానే? వదిన పాపకి ఇంత పొద్దున అండి పెడితే అయిపో కదా. అరే నేను కూడా గదే చెప్పిండ్రా. ఇంతంత ఆయన మందం అంటి పెడితే అయిపోతుంది గానీ ఆయన ఆఖరికి తట్టుకోడంటే గిచ్చి కయ్యం పెట్టుకుంటది. ఆయనతోటి కాకపోతే నాతోటి, నాతోటి కాకపోతే ఆయనతోటి. నా బాధ నేను ఎవరో చెప్పాలరా? అందుకే 2 తలిసి పంపించిన. ఇక కొట్టినో గానీ వదిన కదా, పోయి తీసుకుని రాపోయి. ఏం చెప్తావు మరి? కొట్టిందని ఇప్పుడు నేను పోయిననుకో మీదకెక్కి కూర్చుంటది. ఏమనుకుంటా చెప్పన్నారా? నా మొగడు నన్ను ఒక్క నిమిషం కూడా చూడని ఉండలేడు, గందుకే వచ్చిందని మీద వాసాల మీద ఎక్కి కూర్చుంటది. నేనెందుకు పోతారా? అయినా నా బాబును మంచిగా చూసుకోండి, దాన్ని నేనెందుకు తీసుకొచ్చుకుంటారా? నెల గాని 2 నెలలు గాని అది చదివి రావాలి. నీకు అర్థమైతుందారా? ఏ ఊకతి అన్న, అన్ని మీద మాటలు మాట్లాడతాను. వదిన 1 గంట లేకపోతే ఉండలేను కాబట్టి దానికి నేను అలసైపోయినరా. కొట్టినా తిట్టినా నా దగ్గరకు వస్తాడు, తీసుకొస్తాడు. చి అబ్బా, ముందే అలసియకుండా అయిపోవురా. ఇప్పుడు అలసిచ్చినా నా కంట నలుసు పడ్డట్టు అయింది. నేనేం చేయాలి? మా బాబు పొద్దున వేండ్రా, నీకు ఇట్లా కనబడ్డా? ఎటు వేండో ఏమో. ఆ కచ్చిరి కాడ టిఫిన్ చేసిండో లేదో. షుగర్ మనిషి అత్తలేడు. మీ వదిన 2 దెబ్బలేసి అటు పంపించిన చెంపవింటికెళ్ళి. లేకపోతే నా కారా 200 బీపీ పెరిగింది. మా బాబును నేను ఏమంటా ఊకోనరా. ఆయన నన్ను చిన్నప్పటి సంది కష్టం చేసి పెంచిండు. ఆయన ఇప్పుడు ముసల్తానానికి వచ్చిండు. 2 పూటలు పెడితే ఏమైతుందిరా? ఆయన ఏడుండడో ఏమో. నీకైతే కనబడలేదా? పొద్దున ఛాయ కూడా తాగలే. ఏ ఊకతి అన్న, చిన్న బాబు కూర అంతా చుట్టాలేనే. ఎవరో ఇంటికాడ తినదు, బాధపడతాను. ఆయన ఊళ్ళో అందరికి మంచోడేరా. కానీ మన ఇంట్లో తిన్నది వేరు, బయట తిన్నది వేరు కదా. మళ్ళీ ఈయన బయటికి పోయి తిన్నాడు అనుకో, అగో కోడలతోటి లొల్లి అయినట్టుండదు. ఒక మంది ఇట్లా పొంటి తింటానని ఆయన ముంగట అనకున్నా సాటుకంటారు గారా. నాకు గదే బాధ. ఆయనకి ఇట్లా పూసుకొని ఆ మాట విన్నాడు అనుకో, ఆయన ఆగనే ఆగడు. చిన్నప్పటి సంది ఆస్తిని ఆయన ఇడిచిపెట్టుకుంటా అంటాడు గాని మాటనైతే వాడర్రా. ఆయన గుణం నాకు తెలుసు. మావకి ఇంత అంటేనే 2 రోజులు అన్నం తినలేదు, 2 రోజులు అన్నం తినలేదు. అర్థమైతుందా? మా మామగారు ఫోన్ చేస్తాను. కొట్టినా ఏడికి రావాలి? సరే అత్తా నాకు. సరే అగో పోయింది. వాళ్ళ అయ్యకు చెప్పుకున్నది నన్ను కొట్టిండని. నేను వేసిందే 2 దెబ్బలు. ఇయ్యరమైన కొట్టిండు. వాళ్ళ బాబు ఏవట్టని మా బాబు మీద ఏడుస్తదిరా. దాంతో నాకు సరే ఇప్పుడు పోతా. ఏమంటారో నేను చూస్తా. మా బాబు ఉన్నా అయిపోవు. మా బాబును కూడా తీసుకుపోతును. సరేరా నేను పోయేస్తా. సరే పోయిరా. సరే పోయి. శంకరే, ఎటు పోతున్నారో బిడ్డ? నీ అవ్వ, నీ కోసం ఊరంతా తిరిగినా నీకు అది టిఫిన్ చేయలేదని 2 దెబ్బలేసి వాళ్ళ అవ్వగారింటికి పంపించిందే. మా మామగారు ఫోన్ చేసిండు నువ్వు ఏడున్నావురా అని.
నిన్ను తీసుకుపోదామని అటు ఇటు చూసిన ఏడ కనవల్లే నేను ఒక్కడనే పోదామని చూస్తానా. మరి ఇంకా కోడలు పిల్లని కొట్టినావురా, నువ్వేం మనిషిరా? నేను ఇంట్లో తినకపోతే ఎన్నో ఒక తినేస్తా, ఇంకా ఆడపిల్ల మీద చేసుకుంటా అర్రగలన్నా. ఇగో బాబు నిన్నేమన్నా అంటే నేను తట్టుకోలే, నన్నన్న నేను ఊడ్చుకుంటా గాని నిన్నొక్క మాట అన్నది అనుకో దాన్ని ఇడిచిపెడతా జీవితంలో ముఖం చూడ. నిన్నన్నదంత కాదేవతే మన ఇంటికి వచ్చి మనం నిసుకించుకుంటానే. ఏ తెలిసి తెలియని పిల్ల ఇంకా చిన్న విషయాన్ని కొడతారా బిడ్డను? అది పిల్ల కాదే పిడుగు, ఆయన దాన్ని తీసుకొస్తామేందే బాబు. ఇంకా పిల్లని కొడితే నీకు ఏమవుతుందని కొట్టినవరా? మన ఇంట్లో ఉన్నదే ముగ్గురమాయే, ఆ పిల్లని ఎలా కొడితే కొట్టి ఇప్పుడు పా అలా అయ్య దగ్గర పోయి ఏదో ఒకటి మాట్లాడుకొని తీసుకొద్దాంపా. ఇగో బాబు నువ్వు చెప్పినవన్నీ సప్పుడు చేయాలి. ఇంకోతా బాది నిన్నేమన్నా అన్నదనుకో దాన్ని ఇడిచిపెడతా, అర్థమైందా? నేను చెప్తా పారా. సత్యం బావా అడుగుతారా? ఓ సత్యం బావా, అయ్యో కూర్చోండి బాబు, కూర్చో బిడ్డ, భయపడి నాకేం భయం బాపు. ఇప్పుడు అడుగుతా. అడగండి. అల్లుడు ఎందుకు వచ్చావు మా బిడ్డను? ఎందుకు వచ్చిందా నీ బిడ్డను అడుగు. ఏందమ్మా ఆ పని చెప్తానే కదా. నువ్వు ఏమని అంతే కొడతాడు అల్లుడు చెప్పు. నువ్వు ఎందుకంటే చెప్పు మా బాబుకో. ఆ ఎందుకు కొట్టినా నీ బిడ్డ చెప్పలేదా? ఓ నన్నుకుంటదానా మీ అయ్యకు చెప్పలేదా అనే? ఏమో కొట్టిందని కూర్చున్నావు గాని నువ్వు నీ అట్టి కొట్టిందానే? మా బాబుకి షుగర్ ఉన్నది, పొద్దున దేవగానే ఆకలి అవుతుంది, ఏదో ఉప్పు ఏమంటే అచ్చిరాని మాటలు అన్నట్టునే ఆయన బాధపడి నామడికెళ్ళి వెళ్ళిపోయిండు. ఇంతంత ఉప్పు చేస్తే అయిపోవు కదా. ఆయన మమ్మల్ని అంటాంది రికాం కూర్చుంటానవట, నడింట్లో కూర్చుంటానవట, ఏం పని చేస్తేనేవట, దాన్ని మహారాణి లెక్క చూసుకుంటాను. మీ పని చేస్తేంది చేయకపోతే మావా మాకు భూమి లేదా ఇల్లు లేదా, లేకపోతే మంది దగ్గర పోయి చేతులు దాపుతానమా? మంచిగా మేము ఉండదే ముగ్గురం కదా, కడుపు నిండి అనుకొని ఖర్చు మెలుతుంటే ఏమైతుంది? ఇది మా బాబు చూస్తే ఓర్వనే ఓర్వది. అల్లుడు గా ముచ్చటగా కొడతావు మా బిడ్డను, ఏదో సంధానించాలా గాని. నీకు కొడుకుండి కోడలంతా తెలుస్తుంది మామా, అదే నీ కోడలు నిన్ను మా బాబుని అన్నట్టు అంటే పడతావా చెప్పు? నా బిడ్డ ఏదో తెలిసి తెలియక ఏదో అన్నట్టున్నది బావగారు, తీసుకుపోయి నా బిడ్డను. ఏడికి దాన్ని తీసుకుపోయేది? దాని చూపు చూడు, చేసేది చేస్తుంది, ఏం తెలియనట్టు కూర్చుంటది. లంగా నాకేం తెలుసా అని మస్తు యాక్టింగ్ చేస్తుంది. ఏడికి తీసుకుపోయేది? 2-3 నెలలు ఇట్లా ఉంటేనే దానికి తెలుస్తుంది. శంకరే కొంచెం ఆగరా నువ్వు. బావా జరిగింది ఏదో జరిగిపోయింది, నీ ఇంట్లో నా ఇంట్లో నేను ఇప్పుడే తీసుకొని పోతా. ఏడికి తీసుకుపోతావు? నువ్వు కూడా ఆయన లెక్కన మాట్లాడుతున్నావు. అది నల్లి కుట్లేదు నీకు ఎరికేనా? నిన్ను అన్ని మాటలన్నా మళ్ళీ తీసుకుపోతా అంటావు. అంటారా? నా బిడ్డ లెక్కనే అది మరి లెక్క చూస్తుందా చెప్పు. అగో చూసినా బాపు, నేను తీసుకోపోను అంటాను. అట్లాంటప్పుడు నేను ఎట్లా పోవాలి? నేను పోను. తీసుకుపోతా అన్నప్పుడు పోరాదు బిడ్డ, సల్లార్పినమంటాను మళ్ళా మాట పెడతాను. దానికి ఎంత తెంపడి ఉండదు మావా. ఇక తీసుకపోదాం పారానికి. అదేమన్నా బతిలాడుతుందా? మనన్నట ఆయన బతిలాడుతాడట బాపు. ఏం మాట్లాడుతుంది అర్థమైందా? ఇంకా నువ్వు మారవానే? ఆగురా, ఈ లొల్లి పెద్దగా చేసుకుంటావా? బదారెక్తావా మనం? నువ్వు ఆగాను నేను ఆగుతా, అది అనే మాటలు అంటది. నా మంచి గుణం అన్న తెలుసుకొని తీసుకోపోపించాను. ఓ నీ గుణం కంతల్లో కనబడుతుంది, నీ ముఖంలో కనబడుతుంది. నీ గుణం తీసుకపోయి గుడుకురాట్లే. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. అవ్వో చూసినావా బాపు, ఎంత పెద్ద మాట అన్నాడు. ఇక నయ్యో నీ మీద మండరాయి వచ్చింది. అగో చూసినా మామ నీ బిడ్డ మాటలు ఇట్లనే కట్టెల పుల్లల కట్టిరిక ఏదో ఒకటి డొల్లు పెట్టుకుంటా. శంకరి కూడలా అయింది ఏదో అయింది, మన ఇంటికి మనం పోదాంపా. ఎన్ని రోజులు ఈడుంటావు ఇట్లా? అర్థమైతుందా? మా బాబు మాటిని సప్పడ కూర్చున్నా, లేకపోతే నేను నీ ముఖం చూసేటోనే కాదు. నువ్వు మాట పెడతంటే మా బాబు ఎంత సంబంధిస్తాడు? నువ్వేం మాట్లాడతానవే? చెప్పవేంది మావా నీ బిడ్డకు? తీసుకుపోతా బాపు ఇంకోసారి అన్నాడు అనుకో, ఇంకా పోనా ఇంటికి. దా బిడ్డ పోదాం రా శంకరి. కూడలా అది మాట్లాడు బరాబరే. బావా బావా ఇక్కడ ఉంటామా పోకపోతే? బాబు కోడలకు నువ్వెందుకు భయపడతానవే? నీ అవ్వ మన భూమి లేదా?
భయపడ కాదురా, మనకు కనిపెట్టడానికి ఎవరు ఉన్నారు ఇంట్లో చెప్పు. కోడలు ఉన్నది మనను మంచిగా చూసుకుంటది. ఇంకో ఆ రోజు నుంచి లొల్లైన కాడ నుంచి ఈ రోజు నీకు టైం అయితే టిఫిన్ ఇస్తాను కదా. నీ కోడలు దేవతే కదా. మంచి దేవత. ఆయన మనం బ్రాండి బవ్వలు తాగుతానమా, బీర్లు తాగుతానమా, తాటికాలు తాగుతానమే, కడుపుకు మంచిది. కానీ అబ్బా గౌడు ఆరెల్లి రవి గౌడు ఒక్క చెట్టు కళ్ళు పోసిండు. అబ్బా చప్పసేదు గట్టిగున్నదే, ఫుల్ బాటిల్ తాగినంత బరాబర్ అవుతుంది బాపు. అది ఇప్పుడు ఏం కూర పోయి అర్థమైందా? అబ్బా ఆరెల్లి గౌడు, ఆరెల్లి రవి గౌడు నీకు దండం పెట్టాలే. ఒక్క చెట్టు కళ్ళు ఏమన్నా పోసినవా రోజు ఆరెల్లి గౌడు దగ్గరనే తాగాలి, రవి గౌడు దగ్గరనే. అర్థమైందా? కట్టినా పైసలు కట్టిన వాళ్ళు మనకు మందు పోతారా కళ్ళు పోతారే? ఆరెల్లి రవి గౌడు కాళ్ళు ఎక్క ముందుకు ఆరెల్లి వీరయ్య ఎక్కేది ఆయన దగ్గర. ఆరెల్లి వీరయ్య దగ్గర తాగినాకనే ఈ ఆరెల్లి రవి దగ్గర తాగుతానా. అర్థమైతుందా? కానీ కళ్ళు అంటే కళ్ళు వచ్చారు. ఇంకో స్ట్రేట్ గా నడువు, నువ్వేం భయపడకు. అర్థమైతుందా? ఏమంటా బాబు, నువ్వు తరబడి భయపడకు. నా మీద కొడుకు తీసుకుపోతుంది అనుకో. దా బాబు దా, నువ్వు భయపడకు. అరే బా ఆరెల్లి రవి గౌడు చూస్తానుగా మాకు కళ్ళు పోసి. అబ్బబ్బబ్బా ఏం కళ్ళు తాగుతంటే కమ్మగా సప్పసేదు మంచిగా ఇంకా వాళ్ళు అటుకున్నా బాబు. మా బాబుని నచ్చినావు. ఏం కూర అయినవే? ఓ లచ్చ గుమ్మడి వైలాల మామిడి పిల్ల పోదాము ఓ ముద్దుల మధ్యలో. ఓ లచ్చ గుమ్మడి వైలాల మామిడి, ఓ లచ్చ గుమ్మడి వైలాల మామిడి. ఓ నల్లమొక్క పొడా మళ్ళా తాగొచ్చినావా? తాగుంటే మళ్ళా తాగొచ్చినా అంటారు. ఇంకో మా బాబు కూడా తాగిచ్చినా, నేను తాగినా. ఇక నేను తాగుడు మరవా. ఎందుకు మరవావు? నేను మరవనే మరవా. మా బాబు చెప్తా ఆగు. ఆగో బాబు, దీని బాబు జోలు తీసింది, దెబ్బకు దిగింది. మళ్ళీ తాగద్దాం బాబే. తాగడానికి ఉండవు, తాగుపోతాడా? తాగుతాపో, తాగుతా తాగుతా నీ అవ్వ తాగుతా, నేను తాగినాక నేను ఊగుతా. తాగుతా నీ అవ్వ తాగుతా. బాబు మా బాబు నన్ను అన్నాడు కానీ మా బాబు మాట్లాడదామంటే ఆయనకు నోట్ల నాలుకలేదే, ఆయనకు నోట్ల నాలుకలేదే. పక్కన ఆయనకే ఎన్ని వస్తాయి మాటలు. బాబు బాబు రెండు రొట్లు గాని దెబ్బకొక్క రొట్టి తీసిండు. అక్క తాగినట్టు చెప్తాడు. నువ్వు ఇట్లా మారవు. మా బాబు పిలిపిస్తాగు. మా బాబు రాని నువ్వు తాగుడు ఎట్లా పని చేయవు చూస్తా. నువ్వు చూసేది ఉన్నదే. ఇప్పుడు నేను ఏమన్నా అని మళ్ళా రావడానికి పోతాండి దళిద్రుడు. బిడ్డా ఉన్నావమ్మా? అగో వచ్చినావే బాపు. ఏంది బిడ్డ ఎందుకు ఫోన్ చేసినావు? నీ అల్లుడు పచ్చి తాగుపోతాయింది కాదే. 6 నెలల నుంచి ఒకటే తాగుడు. ఇప్పుడు ఎటువైన రాళ్ళు పోయిరు. తాగుడు మరవారట్నేగా. ఏడ మర్చినట్టున్నాడే. వాళ్ళు మరిసే విధానం ఎట్లనో నేను చెప్తా, ఆ చెవిటై. సరేనా? నేను చెప్పినట్టు చెయ్యి. దా పోదా దామ్మా. బాపు అది బంద్ చేయమంటే పని చేస్తాను. దాని బాపు రావాలి, ఆయన తాగాలి, దాని సంగతి చూడాలి. కళ్ళు ఆరెల్లి రవి గౌడు పోతే దెబ్బకు దిగింది.